నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ గబ్బుగా తయారైందని దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రాఘవేంద్ర కాలనీ ప్రజలు కోరారు. రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ రాజకీయ నాయకుడైన కాలనీలో ఓటు అడగాలంటే ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలన్నారు. ఈ సమస్యపై కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ను వివరణ కోరాకు సరవారితో సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ ఇతనికి ఎన్నోసార్లు కాలనీ వాసులు ఫిర్యాదులు చేసినా ఆ ఫిర్యాదులు చెత్తబుట్టకే పరిమితమయ్యాయని, చర్యలు మాత్రం చేపట్టలేదని ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని రాఘవేంద్ర కాలనీ ప్రజలు కోరుతున్నారు. చాలా ఇబ్బంది అయింది. ఈ పాములు అయినాయి, బురద అయింది. రానిక పోనీకి కార్లు కానీ బైకులు కానీ పోనీకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. లేడీస్ కూడా ఇబ్బంది దాటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మున్సిపాలిటీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ టీఆర్ఎస్లు కానీ పోటీలు పడి వీళ్ళు ఎవరు అనేది ఊరిదో చెప్పుకుంటారు. వీళ్ళు ఓరు వచ్చిన వాళ్ళు నీకు ఓటు ఉందా అని అడుగుతారు. వాళ్ళు మాకు ఓటు లేదేమో ఇల్లు కట్టుకున్నావా? ఇక్కడ చెప్పండి, ఏ ఓట్లు లేదే ఇల్లు కట్టుకున్నావు ఏముండమా? ఈ రాజకీయం ఇట్లా అడుగుతారు. వాళ్ళు వచ్చి పోటీకి పడి ఎందుకు అడుగుతారు అంటే ఓటు ఉంటేనే అడుగుతారా? మీరుగా పని చేస్తారా లేకుంటే చేయరా? చెప్పండి. అట్టనా పాములు అంటే వానకాలం గడ్డి అని పెరుగుతుంది, అది వాసనే. పని చేయకపోతే మున్సిపల్ ఆఫీస్ ని ముట్టడి చేస్తాం మేము. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా స్పందించి యాక్షన్ తీసుకొని తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలి. దయచేసి అర్థం చేసుకోండి సమస్యని. పిల్లలకు చిన్న పిల్లలకు జ్వరాలు ఇచ్చిపెట్టేది ఈ దోమలు ఎక్కడ నీళ్లు ఎక్కడ వాళ్ళే మళ్ళీ ఇంట్లోకి వాళ్ళే రిటర్న్ గా సమస్య చిన్న ఉన్న దాన్ని పెద్ద చేసి పెట్టారు. అప్పుడేమో మొత్తం చేసి పెట్టారు. పరిష్కరించని నాయకులకు ఎవరింట్లో వాళ్ళే ఉంటాం. అసలు వచ్చినా కానీ మేము ఎవరికి రెస్పాండ్ కాదు. మాకు సంబంధమే లేదు. ఇంకా మేము వదిలేస్తాం. ఇట్లా అంటే ఏది ఇవన్నీ పసి కట్టుకొని మాకు ఇంకేం లాభం చెప్పి మేము చేసుకొని మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి లాభమే ఉంది. ఇంకా మాకు ఖచ్చితంగా అయితే ఈ మోరికాలు మాత్రం పరిష్కారం కావాలి. పరిష్కారం చేసిన వాళ్ళు అయితేనే ముందుకు రండి, వచ్చి పరిష్కారం చేస్తాం, మేము ఉంటాము, మీకు భరోసా కానీ అంటే వాళ్ళు మాత్రమే మాకు కావాలి. లేదంటే వదిలేసేయండి. ఎన్ని నెలల నుంచి ఉంది ఈ ప్రాబ్లం? సంవత్సరాల నుంచి, నెలలన్నీ కాదు సంవత్సరాల నుంచి ఉంది. మేము వచ్చి కనీసం 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి మోరీలు, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అంటున్నారు. ఇంకా గొడవలు అన్నీ అయినా కూడా సరేలే అని చెప్పి మేము ఒకటే ఇది ఒకటి అట్లా వదిలేసినా అయిపోయింది. సగం తీసేసి వదిలేసిండ్రు. ఇక వదిలేసి ఇది పరిష్కారం అయింది. మరి దోమలు వచ్చినాయి. ఈ కాలనీ పేరు రాఘవేంద్ర కాలనీ. మీ పేరు? అయ్యా నమస్కారం, నా పేరు అశ్వాక్, రాఘవేంద్ర కాలనీ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి పైపులు ములుగుతున్నాయి. కుక్కలు పాములు సంసారం చేస్తున్నాయి. దేనికోసం తెచ్చేసినట్టు పైపులు ఇవి? కనీసం పాలకులైనా చూసుకుంటలేదు. ఎందుకు అంటే ప్రభుత్వ పైసా మొత్తం ఇతనే వృధా చేసి ఇట్లానే పారేస్తారా? దీనికోసం తెచ్చిన ఈ పైపులు, ఈ సమస్య ఏంటి దీనిది అనేది ఏదో తూతు మంత్రంగా అంత ఖాళీ దగ్గర స్టార్టింగ్లో కొద్దిగా రోడ్ వేసి ఏదో కాలువలు వేసిపోతే సమస్య తీరిపోయినట్టేనా? అట్లా కాదయా. మొత్తం సమస్య మొత్తం డ్రైనేజ్ ఇక్కడ నుంచి పోనీకే నీళ్లు పోనీకే మనకి ఏది సోర్సెస్ లేకనే ఇక్కడ తెచ్చిపెట్టారు. ఈ సమస్యనైనా ఇక్కడైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ కాలనీ సమస్య ఏందో ఖచ్చితంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇది మా యొక్క విన్నపం. ఈ సమస్యని పరిష్కరించకపోతే రాస్తారోకో చేస్తాం, లేదంటే మున్సిపల్ ఆఫీస్ గిరావ్ చేస్తాం, పోయి ముట్టడి చేస్తాం. ఎవరు చేయరో దిగి వచ్చి చేసేంత వరకు ఖచ్చితంగా ఆడనే కూర్చుంటాం, ధర్నా కూర్చుంటాం. ఎందుకు చేయరు? మేము ఏమైనా పెట్టమని అడుగుతున్నామా? మాకు కావాల్సిన ఈ సమస్య ఉంది, సమస్యను తీర్చామని అడుగుతున్నాము. పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నాం? మరి గ్రేడ్ జోన్ 1లో పెట్టిరు. మరి ఇది ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్లు ఆపరి? మరి ట్యాక్సీలు ఒకసారి చూడండి, ట్యాక్స్ ఎవరైనా పెండింగ్ ఉన్నాడా ఇక్కడ? అవన్నీ చూడాలి. దాన్ని ఏం చేస్తున్నారు మరి మీరు పాలకులు? అంటే ఖాళీ వచ్చి డ్యూటీ చేసుకుని ఖాళీ వెళ్ళిపోతే అయిపోతా? సమస్య ఉందని పరిష్కరించండి. కొద్దిగా ఈ గుణులు నామిక ఓట్ల గురించి కుక్కలు సంసారం చేస్తున్నాయి. గుణాల 2 సంవత్సరాలు అయితే చేసి కూడా కుక్కలు సంసారం చేస్తున్నారు, మంత్రులు సంసారం చేస్తున్నారు.
ఏం లేదు. నైట్ పాడు చేస్తారు అంతా పిల్లలు చూస్తున్నారు. నైట్ కూడా మేము చూపిస్తాం, పట్టిస్తాం కూడా. ఈ ఏంటికొర ఓరి పార్టీల మీద ఒకరు పెట్టుకొని మేము వాళ్ళు ఏం చేసి వీళ్ళు ఏం చేసి మా పార్టీలకు సంబంధం లేదా నోచుకోలేదు. దయచేసి ఇక ఇంతకు ముందు వాళ్ళు పట్టించుకోలేదు. సరే ఇప్పుడైనా మీరేం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం పట్టించుకుంటున్నారు కాలనీ విషయంలో? మరి నిన్న మొన్న వచ్చిన నాయకులు వచ్చి మేము చేస్తాం, అది ముందర సంకల్ గుద్దిరు, ముందర ఉన్న వాళ్ళు మాకు రోడ్ వస్తుంది కదా అని. రోడ్ వచ్చింది కానీ సమస్య ఇంకా ఎక్కువైంది. చాలా ఉన్న సమస్యను భారం చేసి పెట్టారు. ఒకసారి వచ్చి చూడండి, కళ్ళు కనిపిస్తాయి కదా, ఒకసారి వచ్చి చూడండి. మేము కావాలని ఏదో మేము బురద జలాలని చెప్తలేము. సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించండి. ఏం చేస్తున్నారు యూత్ పిల్లలు? ఏం చేస్తున్నారు? గంజాయి తాగుతారు. నైట్ పూట పిల్లలు ఎంబడే తెచ్చుకొని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము మధ్యాహ్నం పట్టిస్తాం, చూపించి కూడా దాని కూడా సమస్య ఏం లేదు. ఇదంగా నైట్ పూట కుక్కలు కూడా మరుగుతున్నాయి. ఏం కొనుగుతున్నాయి అంటే దాని సమస్య ఇది. సంసారం చేస్తారు. కాకపోతే సిగరెట్లు బీడు అగ్గిపెట్టెలు చూపిస్తారా అండి మీరు? రావేంద్ర కాలనీ మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ మోడీ సమస్యలో మాకు ఘోరంగా ఉంది. అన్న కనుకోకుండా సీసీ రోడ్లు వేస్తాగా, సీసీ రోడ్లు వేస్తాగా అది కూడా బంద్ చేసారు. మొత్తం చేయకుండా మోరీలు చేయకుండా ఫెస్టివల్ నాన్నసేకంగా గలీజ్గా వేసి ఇప్పుడు ఏం పెద్ద వెహికల్ కూడా రాయకుండా సగం వేసి మోరీల గురించి కూడా పట్టించుకోకూడదు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కమిషనర్ కూడా కంప్లీట్ ఇచ్చినాం, అది వాళ్ళు కూడా పట్టించుకోవట్లేరు. రమ్మంటే వస్తలేరు, వాళ్ళు వచ్చి చూసిపోతుంటారు కానీ వస్తామంటారు, వస్తలేరు. మాకేమో ట్యాక్సులు కట్టండి అవి కట్టండి అని చెప్తారు కానీ ఏం వాళ్ళు వస్తాంటారు, వస్తలేరు. ఈ మోడల్ సాఫ్ చేస్తే బాగుంటుంది. మాకు డ్రైనేజ్ కావాలి ఖచ్చితంగా. రాఘవేంద్ర కాలనీ నివాసం ఉంటాను నేను. అయ్యా ఇక్కడ చాలా రోజుల నుంచి మోరీ సమస్య ఉంది. మాకు సీసీ రోడ్ వద్దు, డ్రైనేజ్ వర్క్ కావాలని మేము రోడ్ వేసేటప్పుడు కూడా ఆపినాము. సో కంప్లీట్ చేస్తారని వాగ్దానం చేసిరు. నాయకులు చాలా వచ్చి నిన్న ఉన్న చాలా మంది నాయకులు వచ్చి తిరిగిపోయారు. తర్వాత ఇక్కడ సమస్య ఎక్కువైన తర్వాత ఏ నాయకుడు పట్టించుకుంటలేరు. ఇకనైనా ఎమ్మెల్యే గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు, ఇకనైనా మీరు మా కాలనీ యందు దయ ఉంచి మా యొక్క ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ని కంప్లీట్ చేపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ కూడా ఓటర్లు సెటిలర్స్ ఏం గారు. నా పేరు మొహమ్మద్ అఫీల్, రాఘవేంద్ర కాలనీ, కల్వకుర్తి మున్సిపాలిటీ. ఇక్కడ చాలా రోజుల నుంచి అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. స్థానికులకు, మున్సిపల్ ఆఫీసు అధికారులకు అందరికీ విన్నపం చేసినాం. ఎన్నోసార్లు పోయి వచ్చినాం, రిక్వెస్ట్లు చేసినాం. మా అందరి పేర్లలో ఒక్కొక్క లెటర్ ఉంటుంది ఆడ, ఒక్కొక్క లెటర్ అందరి పేర్ల మీద ఉంటుంది ఆడ. ఎన్నిసార్లు పోయినా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఏఈ వస్తారు, చూసి వెళ్ళిపోతారు. కానీ పరిష్కారం ఏముండదు ఇక్కడ. చలో మేము ఫస్ట్ అడిగింది, మేము కాలనీ వాసులు అందరూ కలిసి అడిగింది అండర్ డ్రైనేజ్ ఇక్కడ. అది వేయకుండా పోయిన ప్రభుత్వం 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది అండర్ డ్రైనేజ్ మాత్రమే. వాళ్ళు ఆ శాంక్షన్ బడ్జెట్ని వేరే వాడికి తరలించి ఇక్కడ ఓన్లీ 30 lakhs, అక్కడ బోర్డు చూసుకోండి మీరు, అక్కడ 30 lakhs 36 lakhs అప్రాక్స్ ఇక్కడ బడ్జెట్ శాంక్షన్ చేసింది. అది కూడా వేసింది సగమే. ఇది 2 మెయిన్ రోడ్లు పోతాయి ఇక్కడ నుంచి కాలనీకి. ఇది ఒక్క రోడ్డు, అక్క రోడ్డు, అది కూడా సగమే. అది వేసింది కూడా మంచిగా వేసినారా, కాంట్రాక్టర్ మంచిగా వేసినారా? అది కూడా వేయలే. నాసి రకం మొత్తం ఇందనే ఉంది, ఫీట్ కూడా లేదు చక్కగా. అది దానికి డ్రైనేజ్ కూడా ఇందనే తాగుతుంది. ప్రాబ్లం అది వేసినా కూడా అది లాభం లేదు. అది ఎన్నిసార్లు చెప్పినా, మొన్న 5 రోజులు అయింది, 3 రోజులు అయింది, కమిషనర్కి పోయి అడిగినా, సార్ మీరు ఏం పంపకున్నా సరే ఒక రోజునరం పంపండి. అధికారులు పాలకులో ఉన్న వార్డుల. పేరు బాలగౌడు, కల్వకుర్తి 10వ వార్డు, రాఘవేంద్ర కాలనీ. ఇక్కడ మాకు ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య గురించి చెప్పిన మేము ఇంతకుముందు. సమస్య పైపులు తెచ్చి కూడా 2 సంవత్సరాలకు ఎక్కువైతుంది. పైపులు తెచ్చి పని అది అక్కడ పెట్టి మాకు సీసీ రోడ్ కాలనీ సమస్య ఏందనే కాలనీ వాసులు అడగకుండా వాళ్ళు ఎలాంటి అవగాహన లేకుండా సీసీ రోడ్ వేసి, ఆ సీసీ రోడ్ కూడా కరెక్ట్ వేయలేదు, సగం రోడ్లు వేసి వెళ్ళిపోయింది. సీసీ రోడ్లో కూడా ఎలాంటి నాణ్యత లేదు. డ్రైనేజ్ ఇప్పుడు ఏమైందంటే డ్రైనేజ్ సగం డ్రైనేజ్ చేసినందుకు మొత్తం వాటర్ ఒక దగ్గర జామ్ అయ్యి అది దోమలు, పాములు, పురుగు చేసి కంప్లీట్గా కాలనీకి ఇంపార్టెంట్ రోడ్ జామ్ అయ్యి కూడా 6 నెలలకు ఎక్కువైతుంది. కాలనీ వాసులు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోవాలంటే కూడా పక్కన ఇంట్లోకి వెళ్ళి వెతుక్కుంటూ పోవాల్సి వస్తుంది. మెయిన్ రోడ్డు కాలనీ మంచిగా ఉన్న రోడ్డుని డ్రైనేజ్ చేసి, డ్రైనేజ్ కూడా సగం చేసి రోడ్డు కంప్లీట్గా రోడ్ జామ్ చేసింది. దాని విషయంలో కమిషనర్ పోయి కలవడం జరిగింది. పరిస్థితి ఇది, కమిషనర్గా కనీసం ఆ డోద పెట్టైనా సాఫ్ చేయండి, మీరు మాకు డ్రైనేజ్ ఎటు చేయలేకపోతారు, కొంచెం మట్టితో సాఫ్ చేసి డ్రైనేజ్ అనేయండి అంటే ఇప్పటికి 3-4 సార్లు కమిషనర్ కలిసి కూడా ఒక 4-5 నెలలకు ఎక్కువైతుంది. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేడు. మాకు ఇలాంటి సమస్య ఇట్లే కంటిన్యూ ఉంటే మాత్రం మేము మున్సిపాలిటీలో ధర్నా చేస్తాం.
ఈ మా సమస్య ఎవరైతే క్లియర్ చేస్తారో ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మా సమస్య క్లియర్ చేసినాడే మా రావేంద్ర కాలనీకి ఎంట్రీ కావాలి. లేదంటే ఏ లీడర్ని ఎవరిని కానీ ఎంత పెద్ద అధికారి కానీ మాకు దాంట్లోకైతే రానియం. మళ్ళీ మాకు